నుంచి కాదు, నేను కేరళ నుండి. సో తెలుగు కొంచెం అటు ప్రాబ్లం అవుతుంది, మీరు ఏమైనా ఉంటే రిపీట్ చేస్తుంది. సో ఈరోజు హెలెన్ గిల్లర్ గారి 143 జయంతి సందర్భంగా ప్రోగ్రాంలో నాకు ఇన్విటేషన్ ఇచ్చిన పిఆర్డి కమిటీ మెంబర్స్కు నా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పడానికి అనుకుంటున్నాను. సో ఈరోజు నా టాపిక్, నేను ఈ లెక్చర్లో ఆల్రెడీ ఇమాద్ గారు ఆల్రెడీ కంప్లీటెడ్ వినగడి ప్రాబ్లమ్స్, అదే మా సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీపూజ కూడా ఆటిజం గురించి బేసిక్ ఇంట్రొడక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఈరోజు నేను ఆటిజం యొక్క ప్రథమ సంకేతాలు, చిన్నపిల్లలు 2 years 3 years ముందే వార్నింగ్ సైన్స్, ఇంకా ప్రథమ సంకేతాలు ఏమేమి ఉంది, ఇంకా వర్చువల్ ఆటిజం. ఇప్పుడు ఆల్రెడీ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కువ ఫోన్ యూస్ చేస్తుంది. సో వర్చువల్ ఆటిజం అది ఒక కొత్త, లాస్ట్ 5-6 yearsలో ఎక్కువ కనిపిస్తుంది ఆ రోగం, వర్చువల్ ఆటిజం. సో అది వాటి ఏం జాగ్రత్తలు తీసుకోవడం, అది వాటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఫస్ట్ ఎందుకు మీకు ఆటిజం గురించి తెలియాలి. ఓకే, సో ఇప్పుడు ఇమాద్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. హియరింగ్ అంతా ఫస్ట్ ఇనీషియల్ 1 yearలో ఐడెంటిఫై చేస్తుంది, హియరింగ్ ఎయిడ్ ఫిట్ చేసి మాతలు ట్రైనింగ్ చేయొచ్చు, అప్పుడు బాగా సొసైటీలో ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో ఆటిజం కూడా అలాగా, ఏమైనా ప్రాబ్లం ఉందే ఇనీషియలీ ఎంత ప్రథమంగా ఫస్ట్ ఇనీషియల్ 1-2 yearలో మేము ఐడెంటిఫై చేస్తుంది, 2 or 3 years ముందే ఐడెంటిఫై చేస్తుంది. రీహాబిలిటేషన్ కరెక్ట్ డాక్టర్స్ దగ్గర, రీహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్, పీడియాట్రిషియన్, న్యూరాలజిస్ట్, సైకాలజిస్ట్, ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ ఎవరైనా దగ్గర తీసుకొస్తుంది, కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తుంది. ఆ పిల్లలకి స్ట్రెంగ్స్ మేము ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేసి సక్సెస్ఫుల్గా ఆ పిల్లలు ఏ స్ట్రెంగ్త్ ఉంది అది మేము చూసి ఆ స్ట్రెంగ్స్ డెవలప్ చేయొచ్చు. ఓకే, సో అదే మీకు తెలియాలి, ఎందుకంటే మా స్పీచ్ పెథాలజిస్ట్ లేదంటే ఆడియాలజిస్ట్ సైకాలజిస్ట్ తక్కువ ఉంది. సో మా ఊర్లో లేదంటే మీ సంబంధంలో మీ ఇంటి చుట్టుపక్కల చాలా పిల్లలు ఉంది. సో ఇప్పుడు కొన్ని పిల్లలకి ప్రాబ్లం ఉంది, మీకు ఐడెంటిఫై చేయొచ్చు, మీకు ఐడెంటిఫై చేసి ఓకే మీరు చెప్పొచ్చు, ఓకే ఇలాగ ఒక మీ పాప ఇలాగ ముఖం చూడలేదు, ఆల్రెడీ 3 years అయింది, మాట్లాడలేదు, డాక్టర్ దగ్గర తీసుకోపోవాలి. సో మీరు అలాగా చేయొచ్చు. సో ఎందుకంటే మేము కమ్యూనిటీ బేస్డ్ రీహాబిలిటేషన్, సో మీకు కూడా ఒక రోల్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్ ఉంది. సో ఈ చిన్నప్పుడు 12 months 2 yearsలో ఏమేమి సైన్స్ ఇంపార్టెంట్ ఉంది. సో చిన్న పిల్లలు 1 సంవత్సరం లోపల ఉన్న పిల్లలు ఏమి పేరు పిలిచిన ఓకే నేమ్ కాల్ చేస్తుంది, నేమ్ కాల్. ఇప్పుడు బాబు ఏమైనా పేరు లేదంటే కానీ ಅವರು రెస్పాండ్ అవ్వరు. ఆటిజం పిల్లలు జనరలీ రెస్పాండ్ అవ్వరు. సో 12 months కూడా చిన్న పిల్లలు, నార్మల్ పిల్లలు ఉంటే ಅವರು అట్లీస్ట్ ఏమైనా యాక్టివిటీ చేస్తుంది, 1 సెకండ్కి అట్లీస్ట్ హెడ్ టర్న్ చేసి చూస్తున్నాడు జనరల్గా. సో ఈ పిల్లలు ఆటిజం పిల్లలు అస్సలు పేరు పిలిచేస్తుంది, రెస్పాండ్ అవ్వరు. సో కొన్నిసారి ఏమవుతుంది, ఓకే హియరింగ్ లాస్ ఉంది అనిపిస్తుంది, వినిగడి ప్రాబ్లం ఉంది అనిపిస్తుంది, అది కాదు, ఆటిజం పిల్లలకి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. వేరే ఏంటి ప్రాబ్లం, పిల్లలు జనరల్గా చిన్న పిల్లలు 1 yearలో ఈ లక్షణాలు చూస్తున్నాడు, ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు తల్లిదండ్రి లేదంటే అక్క చెల్లి ఎవరైనా పిల్లల దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు ఏం చేస్తుంది, మీరు మొత్తం ఇప్పుడు నా ఫేస్ చూస్తుంది కదా, మా ముఖం చూస్తుంది, ఐ కాంటాక్ట్. సో ఈ చిన్న ఆటిజం పిల్లలు ఐ కాంటాక్ట్ చూపించట్లేదు, ఓకే ఐ కాంటాక్ట్ లేదు. సో అది ఒక లక్షణాలు. వేరే ఎంత, ఇప్పుడు చిన్న పిల్లలు 1 year పిల్లలు కూడా మీరు ఎక్కడైనా ఒక విజిటర్ వచ్చిన తర్వాత ಅವರು వెళ్ళిపోతున్నారు, అప్పుడు ఏం చేస్తుంది, బై బై. సో పిల్లలు కూడా చేస్తుంది కదా బై బై లేదంటే హలో. సో 1 year పిల్లలు కూడా బై బై చేస్తుంది, హలో చేస్తుంది, స్మైల్ చేసినప్పుడు మళ్ళీ స్మైల్ చేస్తుంది. ఒక 6 month పిల్లలకి ఇలాగ మేము ఫేస్ చూపిస్తుంది, పాప కూడా ఇవి లాఫ్ చేస్తుంది కదా, నవ్వుతుంది కదా. సో అది రెస్పాన్స్, మేము ఏమైనా అలాగ చేస్తుంది, అవి రెస్పాండ్ బ్యాక్ చేస్తుంది. సో అది ఇమిటేషన్ ఉంది, బై చేస్తుంది లేదంటే నేను ఇలాగ చేస్తుంది, పిల్లలు కూడా అలాగ చేస్తుంది. ఇది 1 year ముందే, 1 సంవత్సరం ముందే. సో ఈ ఆటిజం పిల్లలంతా ఇలాగ లేరు, మేము ఏమైనా చూపిస్తుంది అవరికి లోకం, మా
ఇన్ఫర్మేషన్ మా బై హాయ్ ఇలాగ చిన్న చిన్న సైగలు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఓకే, ఇంకా మెయిన్గా ఇలాగా వివిధ ఇప్పుడు చిన్న పిల్లలు ఏమైనా కావాలంట ఒక 1.5 years అలాగా సైగలు చూపిస్తారు. ఇప్పుడు వినగిడి ప్రాబ్లం ఉన్న పిల్లలు కూడా ఏమవుతుంది, ఎవరు సైగలు చూపిస్తుంది. ఇప్పుడు నీళ్ళు కావాలంటే ఇప్పుడు నీళ్ళు చెప్పడానికే రాదు, బట్ అట్లీస్ట్ నీళ్ళు లేదంటే అన్నం ఎలాంటి ఏమైనా యాక్షన్ చూపిస్తుంది. ఆటిజం పిల్లలు సైగలు అస్సలు ఎవరు ఉపయోగం చేయట్లేదు, చాలా కష్టం. సో కమ్యూనికేషన్ ఎఫెక్ట్ అవుతుంది, సైగల్లో కూడా కమ్యూనికేషన్ అవ్వట్లేదు. మీకు అర్థం అవుతున్నారా? సో ఐ కాంటాక్ట్ ప్రాబ్లం ఉంది. సౌండ్స్ ఎంత సౌండ్ కూడా ఎన్నిసారి కూడా పేరు కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు, ఇంకా ఇమిటేషన్ చేయట్లేదు. ఇంకా చాలా ఇంపార్టెంట్గా ఒక ఏం చేస్తుంది, ఎగ్జాంపుల్ జనరల్గా పేరెంట్స్ లేదా అంటే గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకి ఫుడ్ ఇచ్చినప్పుడు ఒక బయట లైక్ స్టాండ్ చేసి ఫుడ్ ఇస్తుంది. అప్పుడు ఏం ఒక పిల్లి పోతుంది, ఒక చిన్న పిల్లలకి ఏం చేస్తుంది, ఓకే పిల్లి పోతుంది చూడ, అక్కడ కుక్క ఉంది, అక్కడ ఒక విమానం పోతుంది సో పేరెంట్స్ ఇలాగా చూపిస్తుంది, పిల్లలు ఏం చేస్తుంది, పిల్లలు అది చూస్తుంది కదా, పిల్లలు కూడా అది చూస్తుంది, అదే జాయింట్ అటెన్షన్ చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇలాగా సైగలు చూపిస్తుంది, ఇలాగా పాయింట్ అవుట్ చేస్తుంది, ఏం చేస్తుంది బాబు లేదంటే పాప 1 year లో కూడా పిల్లలు అది చూస్తుంది. ఓకే, అదే 8 months to 9 months లో ఆ స్కిల్ డెవలప్ అవుతుంది. సో ఈ ఆటిజం ఉన్న పిల్లలు ఇలాగా చూపిస్తుంది, అవి ఏం ఇంట్రెస్టే లేదు, అవి చూడలేదు అక్కడ ఆ సైడ్. ఓకే, సో ఇది ఒక లక్షణాలు. సో పేరెంట్స్ చూపిస్తుంది, అక్కడ జాయింట్ అటెన్షన్ లేదు. సో అదొకటి కంప్లీట్లీ ఆ సిచ్యువేషన్ ఇగ్నోర్ చేస్తున్నారు, ఇగ్నోర్ అంతా ఎవరు పట్టించుకోరు. ఓకే, సో ఇంకా తర్వాత కొన్ని ఒక 1.5 years 15 months అవుతుంది, పిల్లలకి ఏమైనా కావాలి. ఇప్పుడు ఒక బొమ్మ ఉంది, బొమ్మ అల్మారీ పైన ఉంది, ఇక్కడ ఉంది బొమ్మ. ఓకే, పిల్లలు కావాలి, ఏం చేస్తుంది పిల్లలు, అక్కడ ఉంది చూపిస్తారు, పాయింట్ అవుట్ చేస్తారు. సో ఆటిజం పిల్లలు ఏంటి అలాగా పాయింట్ అవుట్ చేయట్లేదు, అలాగే పాయింటింగ్ లేదు. ఓకే, దే వాంట్ పాయింట్. సో ఏం చేస్తుంది, తల్లిదండ్రి చెయ్యి ఒక ఆబ్జెక్ట్ లాగా యూజ్ చేసి అవి పుల్ చేసి కావాల్సిన వస్తువు ఏం చేస్తుంది అక్కడికి తీసుకోబోతుంది. పేరెంట్స్ చెయ్యి తీసుకొని అలాగే ఎవరి పేరెంట్స్ చెయ్యి ఒక ఆబ్జెక్ట్ లాగా తీసుకొని పోయి ఇక్కడ ఇలాగ చేపిస్తుంది, పిల్లలు పాయింట్ అవుట్ చేయట్లేదు. సో పిల్లలు ఆటిజం పిల్లలు అసలు పాయింటింగ్ లేదు, వేరే ఎవరైనా పాయింటింగ్ చేస్తే కూడా చూడలేదు, స్వంతం కూడా పాయింటింగ్ చేయట్లేదు. ఓకే, ఇంకా వేరే ఒకటి, ఇప్పుడు చిన్న పిల్లలు ఉంది, రూమ్లో ఉంది, ఆట చేస్తుంది, ఏమైనా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. ఓకే, ఇంట్రెస్టింగ్ అంతా ఆసక్తికరమైన ఏమైనా ఒక బటర్ఫ్లై ఉంది, లేదంటే ఒక బల్లి ఉంది, లేదంటే ఏమైనా ఇంట్రెస్టింగ్ ఒకటి ఏమో వచ్చింది బయట ఉంది. సో ఏం చేస్తుంది పిల్లలు, ఆ బాబు లేదంటే పాప వాళ్ళ అన్న ఉంది, లేదంటే తల్లిదండ్రులు ఉంది పక్కన, ఏం చేస్తుంది పిల్లలు జనరల్గా మమ్మీ కూడా చూపిస్తుంది, ఇలాగ కాల్ చేసి అక్కడ పాయింట్ అవుట్ చేసి చూపిస్తుంది కదా. సో ఆటిజం పిల్లలు షేరింగ్ ఇంట్రెస్ట్ లేదు, నాకు ఏమో నచ్చింది నేను నీకు కూడా చూపించాలి అలాగే ఉంది కదా నాకు. ఓకే, అక్కడేమో ప్లేన్ ఉంది, బయట ఏమో బర్డ్ చిలుక ఉంది ఆ ట్రీలో. సో పాప 1 year or 1.5 years old, సో ఆవిడ చూసింది, ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఆ ఇంట్రెస్ట్ మమ్మీకి కూడా చూపెట్టాలి అలాగా అనిపిస్తుంది. సో ఈ పిల్లలకి అలాగే ఏం ఇది లేదు, ఇంట్రెస్ట్, షేరింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఒక ఐటెం చూసి అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నా అన్న లేదంటే నా అమ్మ నాన్న దగ్గర అది షేర్ చేయాలి అలాగా ఏం లేదు. సో ఆ ఇంట్రెస్ట్ ఏం చూపించట్లేదు. సో వేరే అంత జనరల్గా ఈ పిల్లలు బై 1 year జనరల్లీ పిల్లలు అమ్మ నాన్న అలాగా ఒక 1 word కాంబినేషన్ 1 word స్టార్ట్ చేస్తుంది. బై 1.5 years అట్లీస్ట్ ఒక 5-6 words రావాలి, అమ్మ నాన్న లేదా లాలా వాటర్ కోసం, చిన్న పిల్లల వర్డ్స్ కూడా. ఓకే, సో అలాగా వర్డ్స్ ఉపయోగం చేస్తుంది. సో ఆటిజం పిల్లలంతా 1.5 అవుతుంది కూడా ఏం వర్డ్స్ రాలేదు. ఓకే, ఇంకా 2 years అవుతుంది కూడా యూజువలీ నార్మల్ పిల్లలు 2 words అవుతుంది, 2 years లోపల 2 సంవత్సరాల లోపల 2 word కాంబినేషన్ స్టార్ట్ అవుతుంది. ఏంటి 2 word కాంబినేషన్? 2 word కాంబినేషన్ అంటే అమ్మ, ఈ, నాన్న, రా,
లాలాయి ఇలాగ చిన్న చిన్న కాంబినేషన్. సో పిల్లలు అస్సలు స్పీచ్ డెవలప్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మా గారు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నా పాప వాళ్ళ నాన్న, ఎవరి మామయ్య ఒక 7 years మాకు స్టార్ట్ అలాగా ఏం లేదు. సో ఎర్లీ ఇంటర్వెన్షన్, చాలా ఎర్లీగా ఐడెంటిఫై చేసి ప్రాబ్లం ఉంటే మేము డాక్టర్ దగ్గర తీసుకోపోండి. ఇలాగే ఏమైనా లక్షణం ఉంటే, మాకు డౌట్ ఉంటే ప్రొఫెషనల్ దగ్గర, ప్రొఫెషనల్ అంతా ఎవరైనా ఈ రీహాబిలిటేషన్ కౌన్సిల్ లేదా అంటే పీడియాట్రిషియన్ దగ్గర తీసుకోపోవాలి. అప్పుడు అవరు చెక్ చేసి చెప్తుంది. సమ్ టైమ్స్ అది ఒక సిమ్టమే, ఆఫ్టర్ 6 months అది నార్మల్ అవుతుంది ఆ బాబు పాప. ఓకే, సో లక్షణం ఉంది, అది మీ ప్రొఫెషనల్ దగ్గర తీసుకోవాలి. అవరే అసెస్ చేసి, అవరు చెక్ చేసి చెప్తుంది. ఓకే, ఇది కరెక్ట్ ఉందా, ఓకే ప్రాబ్లం ఉందా, ఆటిజం ఉందా, వేరే ఏమైనా రోగం ఉందా, ఇయర్ క్లాస్ ఉందా, అది కరెక్ట్గా చెప్తారు. ఓకే, ఇంకా ఓకే, సో ఆటిజం పిల్లలు ఇంకా వేరే ఒకటి లక్షణాలు మేమేం చెప్తుంది అది రిపీట్ చేస్తుంది. ఒక 2 years అవుతుంది ఆల్రెడీ. పేరేంటి, ఎక్కడ వెళ్తున్నారు. సో అందుకోసం ఏమవుతుంది, కొన్ని పిల్లలు టీవీ చూస్తుంది, కార్టూన్ లేదంటే టీవీ. సో టీవీ డైలాగ్స్ తర్వాత యూజ్ చేస్తుంది. ఇప్పుడు నేను చోటా భీమా ఏమైనా కార్టూన్ ఉంది, ఆ కార్టూన్ డైలాగ్స్ కూడా తర్వాత యూజ్ చేస్తుంది. లేదంటే అమ్మ చెప్తుంది జాగ్రత్తగా నిల్చో. ఓకే, సో ఒక 1 hour తర్వాత బాబు రిపీట్ చేస్తుంది. సో ఇది రెపిటేషన్. ఏమైనా వర్డ్స్ మేము ముందే చెప్పిన వర్డ్స్ లేదా ఇప్పుడు చెప్పిన వర్డ్స్ అది రిపీట్ చేస్తుంది. అదొక ఆటిజం చాలా ఇంపార్టెంట్ లక్షణాలు. సో 2 years లోపల కొన్ని పిల్లలు మాత్రమే వస్తుంది, ఆ పిల్లలు ఇలాగ బట్ రెపిటేషన్ చేస్తుంది. ఎక్కడ వెళ్తున్నారు, మీ పేరేంటి. సో అది చాలా ఒక ఇంపార్టెంట్ లక్షణాలు. వేరే ఎంత జనరలీ పిల్లలు ఎలా అబ్జర్వ్ చేస్తుంది, 1.5 year old పిల్లలు. అమ్మాయి ఎంత ఒక బొమ్మ ఇస్తుంది, ఏం చేస్తుంది, బొమ్మ తీసుకొని ఏం చేస్తుంది, జనరల్గా ఎలా ఆడుతుంది, స్నానం చేపిస్తుంది, ఏమైనా తింపి అదే. సో మనం యాక్షన్ చేస్తుంది. లేదంటే ఒక 2.5 అవుతుంది, ఒక స్టిక్ ప్రే స్కూల్ పోతుంది, ఒక స్టిక్ పెట్టి ఇలాగే చేస్తుంది, యాక్షన్ చేస్తుంది. అబ్బాయిని ఏం చేస్తుంది, ఏమైనా ఒక సర్కిల్ షేప్ వస్తుంది, ఇలాగే చేస్తుంది. సో ఇది ప్రిటెండ్ ప్లే చెప్తుంది. సో ఆటిజం పిల్లలు అస్సలు ఇలాగ లేదు, అవరు ఇలాగా ఆట చేయట్లేదు. నార్మల్ పిల్లలు ఇలాగ ఒక బొమ్మ ఇస్తుంది, థింక్ చేస్తుంది. నేను ఒక మమ్మీ, లేదంటే అమ్మ బ్యాగ్ ఉంది తీసుకొని అమ్మ లాగా నడుస్తుంది, చెప్పులు ఉంది, చీపురు ఉంది, అది తీసుకొని స్వీపింగ్ స్టార్ట్ చేస్తే కదా, అది మొత్తం ఒక టైప్ ఆఫ్ ప్లే. ఇది ఇలాగే ఏం చేయట్లేదు ఆటిజం పిల్లలు. ఓకే, సో ఇది కూడా వేరే లక్షణాలు. సో అవరి ఆట కూడా వేరే ఒక టైప్ ఉంది. సో ఆట ఎలా చేస్తుంది జనరలీ ఈ పిల్లలు, ఇప్పుడు మీకు బిల్డింగ్ బ్లాక్స్ తెలుసా, చిన్న పిల్లలకి ఇలాగ టవర్ లాగా ఒక పైన పెట్టి కలర్స్ ఉంది చిన్న పిల్లలకి, లేదంటే రింగ్స్. ఓకే, ఇప్పుడు నార్మల్ పిల్లలకి ఆ రింగ్స్ లేదంటే ఈ టవర్ ఈ బ్లాక్స్ ఇస్తుంది, ఏం చేస్తుంది, అవి పైన ఒక టవర్ లాగా షేప్ లాగా చేస్తుంది. ఆటిజం పిల్లలు ఏం చేస్తుంది, అవి రిపీటెడ్ ఈ లైన్, ఈ మొత్తం బ్లాక్స్ ఒక లైన్లు పెట్టి ఒక లైన్ లాగా మీనింగ్లెస్ ప్లే, అదేం అర్థం లేదు ఆ ప్లే. ఓకే, ఏమో రిపీటెడ్గా ఏమో మీనింగ్లెస్ ప్లే. లేదంటే వేరే ఒక ఎగ్జాంపుల్, ఒక కార్ ఇస్తుంది ఒక అబ్బాయికి, ఒక 2 year old అబ్బాయి. జనరల్ పిల్లలు ఏం చేస్తుంది, అది ఫ్రంట్ అండ్ బ్యాక్ చేస్తుంది, రోల్ చేస్తుంది. ఆటిజం పిల్లలు ఏం చేస్తుంది, ఆ కారు వీల్ తీసుకొని ఇలాగ ఒక 5 minutes ఇలాగ రోల్ చేస్తుంది. ఆ వీల్ ఆ టైర్లో ఇంట్రెస్ట్ ఉంది. లేదంటే ఇప్పుడు ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ దగ్గర ఇలాగ 10 minutes చూసి కూర్చోబెట్టి. సో రివాల్వింగ్ రౌండ్ ఐటమ్స్ అది చాలా ఇష్టం అలాగా. సో ఇది మొత్తం ఈవెన్ మాటలు కాదు, ఇంకా వేరే ఇది ఆట కూడా డిఫరెంట్గా ఉంది. సో ఇది మొత్తం 1.5 years 2 years లోపల నాకు ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, వేరే ఎంత మనకు నార్మల్గా ఇప్పుడు ఏమైనా ప్రోగ్రామ్ ఉంది, డిస్కో లైట్ చాలా స్ట్రాంగ్, ఏమైనా ఫంక్షన్ పోతే చాలా స్ట్రాంగ్ ఉంది కదా, మీకు ఇష్టమా, చాలా స్ట్రాంగ్ ఉంది కదా, కళ్ళు కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో ఈ ఆటిజం పిల్లలకి ఎలాగ ఉంది, కొన్ని మాకు ఫ్యాన్ సౌండ్ ఏం ప్రాబ్లం లేదు, బట్ ఆటిజం పిల్లలకి కొన్ని పిల్లలకి ఏంటి నార్మల్ సౌండ్, ఒక ఫ్యాన్ సౌండ్ లేదంటే ఏసీ సౌండ్ లేదంటే ఏమైనా సౌండ్ చాలా ఇబ్బంది అవుతుంది. లేదా అంటే ఏంటి మాకు ఇలాగ ఏమైనా చెయ్యి హోల్డ్ చేస్తుంది, ఏమైనా ప్రాబ్లం అవుతుంది లేదు. ఆటిజం పిల్లలకి ఏంటి నార్మల్ హోల్డింగ్
లేదంటే అలాగా చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది, ఎవరికి చాలా నొప్పి లాగా అవుతుంది. సో ఇది సెన్సరీ ఇష్యూస్ చెప్తుంది. సో ఎలా ఉంది పిల్లలకి పట్టుకోవడం, ఎక్కువ ఎడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నార్మల్ సౌండ్, నార్మల్ ఒక లైట్ ఉంది, నార్మల్ ఒక సౌండ్ ఉంది, పిల్లలు ఆ రూమ్లో కూర్చోబెట్టేస్తే చాలా ఎడ్ చేస్తుంది. పేరెంట్స్ ఏముంది తెలియదు ఎవరికి. ఇలాగా అన్యూజువల్గా ఏమైనా చిల్డ్రన్ ఎడ్ చేస్తుంది, అది ఒక మీరు అది చూడాలి. ఓకే, ఏమైనా ఆటిజం లక్షణాలు అది ఒకటి. ఓకే, సో కొన్ని ఇప్పుడు డిస్కోలైట్ చెప్పాను, మాకు నార్మల్ వాళ్ళకి చాలా బ్రైట్ ఉంది, బట్ కొన్ని పిల్లలు ఆటిజం పిల్లలకి అదంతా చాలా ఇష్టం. అలాగా స్ట్రాంగ్ లైట్ అక్కడ నిల్చొని ఇలాగా చూస్తుంది చాలాసేపు, మాకు ఒక 5 seconds చూడొచ్చు. ఆ పిల్లలు ఆ లైట్ చాలా ఇష్టం. సో అలాగా నార్మల్ మా సెన్సరీ మా ఏంటి పంచేంద్రియాలు వర్క్ చేస్తుంది కదా, అలాగా కాదు ఆ పిల్లలు. సో ఇలాగ ఒక్కొక్క లక్షణాలు చూస్తుంది ఎక్కువ. నార్మల్ నుంచి వేరేలాగా ఏంటి ఈ పంచేంద్రియాలు పని చేస్తుంది. సో ఇలాగ బిహేవియర్స్ కూడా మేము చూడాలి. సో ఇంకా వేరే ఒకటి, కొన్ని పిల్లలు 1.5 years ఈ కరోనా టైంలో చాలా పేరెంట్స్ మా దగ్గర వచ్చింది. సో ఆ టైంలో 1 year పాప మంచిగా ఒక అమ్మ ఇంకా నాన్న లేదంటే లాలా అలాగా 3-4 words ఆల్రెడీ నేర్చుకున్నాం. తర్వాత ఏమైంది, ఒక 1.5 years అయిపోయిన తర్వాత ఏం మాట్లాడలేదు, కంప్లీట్ స్టాప్ అయింది. ఓకే, ఆల్రెడీ 5 words 6 words స్టడీ చేశాను. తర్వాత ఒక 1.5 yearsలో ఏం వర్డ్స్ లేదు, అది మొత్తం మర్చిపోయింది. అది ఏమేమి వర్డ్స్ ఉంది అది కూడా ఆగిపోయింది. సో ఇది కూడా ఆటిజం ఒక లక్షణాలు. ఓకే, సో ఇది బేసిక్ లక్షణాలు. ఐ కాంటాక్ట్, ఇమిటేషన్, ఇంకా ఆట వేరే టైప్ ఉంది, సెన్సరీ పంచేంద్రియాలు ఎలా పని చేస్తుంది అది కూడా వేరే రీతిలో ఉంది. ఇది మొత్తం ఆటిజం వాళ్ళ లక్షణాలు. సో మీ పక్కన, ఇంటి పక్కన, మీ చుట్టూ, మీ సంబంధం, రిలేషన్లు ఇలాగ ఏమైనా సింప్టమ్స్ అబ్జర్వ్ చేస్తారు, ఇలాగ ఏమైనా లక్షణం మీరు చూస్తే మీ పేరెంట్స్ దగ్గర చెప్పొచ్చు, ఇలాగ ఈ పాప ఎందుకు మాట్లాడి ఇప్పుడు ఆల్రెడీ ఇంత సంవత్సరం కళ్ళు చూడలేదు, మొత్తం రిపీట్ చేస్తున్నారు, ఏం ఎందుకు ఆట చేయట్లేదు, వేరే పిల్లల దగ్గర ఆట చేయట్లేదు, సొంతం కూర్చొని వేరేలాగా ఆట చేస్తుంది. అలాగా పేరెంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తేనే మీరు కంపల్సరీ తప్పకుండా మీరు ఒక ప్రొఫెషనల్ దగ్గర చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ దసరా గురించి మా గారు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇంకా మా ఇండియాలో 1 in 100% లాస్ట్ 20 సంవత్సరాల్లో 100 పిల్లల్లో ఒక పిల్ల ఆటిజం డయాగ్నోస్ అవుతుంది. ఓకే, ఎందుకు ఇప్పుడు లాస్ట్ గత 5-6 సంవత్సరాల నుండి వర్చువల్ ఆటిజం తీవ్రంగా పెరుగుతుంది. వర్చువల్ ఆటిజం అంటే ఏంటి? వర్చువల్ అంతా ఫోన్, ట్యాబ్లెట్, ఎవరైనా ఇంటిలో ఫోన్ ఉంది, టీవీ ఉంది, ట్యాబ్లెట్ ఉంది, ఇంకా ఏమైనా స్క్రీన్ యూస్ ఉంది. ఓకే, సో స్క్రీన్ యూస్ చేస్తే కూడా ఏమవుతుంది, ఇప్పుడు పిల్లలకి ఆటిజం లాగా లక్షణాలు వస్తుంది. సో ఈ లాస్ట్ ఇప్పుడు మా క్లినిక్లో ఒక మంత్ ఒక కేసెస్ వచ్చినప్పుడు ఒక 60% చిన్న పిల్లల కేసులో వర్చువల్ ఆటిజం. వర్చువల్ ఆటిజం అంటే ఏంటి? ఫోన్, టీవీ, ట్యాబ్లెట్ ఎక్కువ యూజ్ చేస్తుంది. పొద్దున పెడుతుంది అన్నం తినడానికి టీవీ, ఫోన్, తర్వాత 3 hours టీవీ, ఇంకా సాయంత్రం టీవీ. సో ఒక అట్లీస్ట్ 6 to 6-7 గంటలు పిల్లలు టీవీ ముందే ఉంది. నేను అలాగే చెప్పలేదు, పేరెంట్స్ వస్తుంది. సో మాకు 60 to 70% కేసెస్ మా దగ్గర వస్తుంది చిన్న పిల్లలు ఫోన్ ఉపయోగం లేదంటే టీవీ ఎక్కువ చూస్తుంది. పేరెంట్స్ ఏం చెప్తుంది నా దగ్గర వచ్చినప్పుడు, ఫస్ట్ మేడం నా బాబు మంచి స్మార్ట్ ఉంది, రైమ్స్ చెప్తుంది, ఏబిసిడి చెప్తుంది, 20 రైమ్స్ తెలుసు. అది కాదు, కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ ఉంది. నీళ్ళు కావాలి చెప్పలేదు, అమ్మ పిలవలేదు, 1 2 3 ఏబిసిడి ఇంకా ఏంటి రైమ్స్ చెప్తుంది, పాట పాడుతుంది, చిన్న టీవీలో ఏం చూస్తుంది. పేరెంట్స్ కూడా అనిపిస్తుంది టీవీ కాదా, పిల్లలు ఇంగ్లీష్ మంచిగా చెప్తుంది, ఇంగ్లీష్ ఫారిన్ లాగా ఇంగ్లీష్లో ఫారిన్ వాళ్ళ లాగా ఇంగ్లీష్ చెప్తుంది, మంచిగా ఉంది. అప్పుడు అదేంటి, అది మంచి కాదు, యాక్చువల్లీ ఇది కమ్యూనికేషన్ కాదు, అదేమో అక్కడ పెట్టి చెప్తున్నారు అదో. సో ఇది వర్చువల్ ఆటిజం. సో ఈ పిల్లలకి మేము ఏం చేయాలి, ఇది ఫోన్, టీవీ, ట్యాబ్లెట్ అది మొత్తం ఉపయోగం అంత మంచి లేదు. సో ఇది వర్చువల్ ఆటిజం చెప్తుంది. సో జనరల్గా ఎందుకు ఇది ప్రాబ్లం? సో పిల్లలు వాళ్ళు పెరుగుతున్న వయసులో చుట్టూలో ఉన్న
పర్యావరణం ఎంతో పంచేంద్రియాలు ఉంది. మాకు సౌండ్ వస్తుంది, చిన్న పిల్లలు ఏంటి సౌండ్ వస్తుంది, సౌండ్, ఇంకా లైట్, ఇంకా టచ్, ఓకే, ఇంకా మూమెంట్స్ కూడా. మూమెంట్స్ అంటే ఏంటి, రన్నింగ్, జంపింగ్, ఎక్కడం, ఓకే, ఇది మొత్తం చేస్తుంది. సో ఈ మొత్తం నీడ్స్ ఫిల్ చేయాలి, కంప్లీట్ చేయాలి, ఓకే. సో ఒక నార్మల్ పాప లేదంటే బాబు డెవలప్మెంటల్ పీరియడ్ 2 years 3 years 4 years లోపల మా ప్రపంచాలు ఉన్న ఈ పంచేంద్రియాల సెన్సెస్ ఇన్పుట్ మాకు కావాలి. చిన్న పిల్లలకి నార్మల్ లాగా డెవలప్ అవడానికి ఈ పంచేంద్రియాలు ఏమేమి అది మొత్తం అవకే కావాలి. సో టీవీ చూస్తే ఏమేమి ఇన్పుట్స్ వస్తుంది, టీవీ, ఫోన్ ఓన్లీ వినిపిస్తుంది, ఇంకా చూస్తుంది, ఓకే. సో ఇది యాక్చువల్లీ మీకు డ్రగ్ అడిక్షన్ తెలుసా, డ్రగ్ అది, ఓకే. సో అలాగా ఉంది, ఇది ఒక అడిక్షన్ ఉంది, ఓకే. సో మేము ఏమవుతుంది, అది ఓవర్ స్టిమ్యులేషన్ అవుతుంది. మేము ఒక ప్యాకెట్ చక్కెర చాయ్లో పెట్టేస్తుంది, ఎలా ఉంది, లేదంటే చాలా స్వీట్స్ ఒక్క రోజు కలిపి తినేస్తుంది, చాలా మొత్తం అవుతుంది మాకు, అలాగా అవుతుంది అలా. సో అలాగా ఉంది. సో ఓవర్ స్టిమ్యులేషన్ అవుతుంది. ఫోన్, ట్యాబ్లెట్, ఏమైనా ఈవెన్ రైమ్స్ ఉన్నాయి కూడా అది ఓవర్ స్టిమ్యులేషన్ అవుతుంది, అది డ్రగ్ లాగా అవుతుంది. సో పిల్లలకి మొత్తం సెన్సెస్ కంపల్సరీ అది కలిపి అది పని చేయాలి. సో సో మొత్తం కేవలం ఒకటి వినగిడి చూడడం కాదు, మొత్తం ఇంద్రియాలు కలిపి పని చేయాలి. అప్పుడే ఒక పాప ఒక బాబు నార్మల్ లాగా డెవలప్ అవుతుంది. సో యాక్చువల్లీ పీడియాట్రిక్ అసోసియేషన్, చిన్నపిల్లల డాక్టర్ అసోసియేషన్ 4 years తక్కువ పిల్లలు టీవీ చూడడానికి యాక్చువల్లీ అలౌ చేయట్లేదు. ఒక ½ an hour, 4 years అంతా ఒక ½ an hour అంతా. మేమేం చేస్తుంది, ఇప్పుడు 6 months ఉంది, 6 నెలల నుంచి పిల్లలు టీవీ చూస్తున్నారు, ఫోన్ ఫుల్ టైం, 4 to 5 years. కొన్ని పేరెంట్స్ 8 hours కూడా, కరోనా టైం 8 to 9, 8-10 గంటలు పేరెంట్స్ వర్క్ చేస్తుంది ఆన్లైన్, పిల్లలు టీవీ ఫోన్లో ఉంది, ఓకే. సో అప్పుడు ఎక్కువ పెరిగింది. సో మేము ఈ పిల్లలు ఏమవుతుంది, అప్పుడు చాలా కోపం, ఓకే, కోపం వస్తుంది. ఇంకా పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ అవుతుంది. ఆల్రెడీ మేడం ఎక్స్ప్లెయిన్ చేశాను, హైపర్ యాక్టివిటీ చూపిస్తుంది. ఇంకా చాలా ఏకాగ్రత చాలా తక్కువ ఉంది. ఏమైనా చేయడానికి చెప్పేస్తే అంత ఏకాగ్రత లేదు, ఓకే. సో ఇంకో ఆల్రెడీ ఈ వర్చువల్ ఆటిజం కూడా ఫస్ట్ మేము ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆటిజం ఇది వర్చువల్ ఆటిజం అంటే ఈ టాబ్లెట్, ఫోన్ యూజ్ చేసిన పిల్లలు కూడా ఆటిజం లాగా సిమ్టమ్స్ చూపిస్తుంది, ఓకే. సో అవి కూడా సేమ్ లాగా వేరే పిల్లల దగ్గర కలవడానికి ఇష్టం లేదు, స్వంతం కూర్చొని ఏమో ప్లే చేస్తుంది, ఏమో ఆట చేస్తుంది, ఎక్కువ కోపం వస్తుంది, ఇంకా చిరాకు లాగా చేస్తుంది, ఇరిటబిలిటీ, చిరాకు లాగా చేస్తుంది, అది కావాలి అంటే చాలా. నార్మల్ పిల్లలు కూడా చేస్తుంది కొంత చిరాకు, ఈ పిల్లలు ఎక్కువ. ఎందుకంటే అవి టీవీలో ఏమవుతుంది, వన్ సైడ్ ఎప్పుడు హ్యాపీనెస్ వస్తుంది, పాట వస్తుంది, విన్స్ చేస్తుంది, హ్యాపీ అవుతుంది. అప్పుడు నార్మల్ ఎన్విరాన్మెంట్ లేదు. 2 years 2.5 years ఒకటే ఏమేమి కావాలి అది మొత్తం దొరుకుతుంది. అప్పుడు ఈ పిల్లలకి ఏమవుతుంది, ఏమైనా దొరకట్లేదంటే చాలా ఎక్కువ చిరాకు చేస్తుంది, కోపం చేస్తుంది ఎక్కువ. సో ఇది ఆటిజం లాగా. ఇంకా మొత్తం ఐ కాంటాక్ట్ లేదు, ప్లేయింగ్ కూడా వేరే లాగా చేస్తుంది, ఇది మొత్తం వర్చువల్ ఆటిజం. సో మేము ఏం చేయాలి, ఈ వర్చువల్ ఆటిజం, ఈ ఫోన్ టీవీ ఉపయోగం చేసిన ఆటిజం పోతావా లేదా, ఏం చేయాలి? సో ఏం చేయాలి, ఇప్పుడు మీ ఇంటిని కూడా, మీ పక్కన వాళ్ళకి కూడా సో చెప్పాలి. పేరెంట్స్కి తెలియదు, ఎక్కువ వాళ్ళ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, చాలా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఆఫీస్లో వర్క్ చేస్తుంది, గవర్నమెంట్ జాబ్స్ ఉంది, పేరెంట్స్ మా దగ్గర వచ్చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అయ్యో అలాగా ఉందా మేడం, నాకు తెలియదు, నేను అదే మంచిగా ఉంది కదా రైమ్స్, అలాగే నేను 5 hours పెట్టేస్తుంది రోజు, ఓకే. సో ఇది మంచి లేదు, ఎందుకంటే డెవలప్మెంట్ పీరియడ్లో మంచి లేదు ఈ చిన్న వయసులో, ఓకే. ఒక 6 years తర్వాత 5 years తర్వాత ఓకే, బట్ ఈ చిన్న వయసులో చాలా నెగటివ్ ఎఫెక్ట్స్ వస్తుంది, నెగటివ్ లాగా అది అవుతుంది. సో మనం పిల్లలకి ఏం చేయాలి, స్క్రీన్ టైం అంటే టీవీ, ఫోన్, ఇది వీడియో, అది మొత్తం టైమింగ్ తగ్గించాలి, ఓకే. లేదంటే కంప్లీట్ స్టాప్ చేయాలి, ఓకే. ఇంకా వేరే ఇంపార్టెంట్ ఏది ఉంది, పేరెంట్స్, తల్లిదండ్రులు
పిల్లల కోసం టైం స్పెండ్ చేయాలి, పిల్లల దగ్గర కూర్చొని ఏమైనా యాక్టివిటీస్ చేయాలి. ఇప్పుడు ఏం మమ్మీ కిచెన్లో ఉంది, ఈవినింగ్ సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తుంది, టైం లేదు, పిల్లలు టీవీ దగ్గర పట్టేస్తున్నారు. అలా కాదు, కిచెన్ తీసుకొని ఓకే పాపా నాకు ఇది ఇవ్వండి, గిన్నె ఇవ్వు, అక్కడ పెట్టు. సో కొన్ని యాక్టివిటీస్ ఆ పాప కూడా ఏమో యాక్టివిటీస్ చేస్తుంది. సో మా డైలీ లైఫ్ యాక్టివిటీస్లో పిల్లలు కూడా జాయిన్ చేపియండి. ఎందుకంటే స్క్రీన్ టైం ఇస్తుంది. ఇప్పుడు ఎక్కువ జాయింట్ ఫ్యామిలీ లేదు, న్యూక్లియర్ ఫ్యామిలీ, అమ్మ నాన్న ఒక పాప లేదంటే ఒక బాబు, ఇద్దరు పిల్లలు కూడా ఎక్కువ లేదు. సో ఏమవుతుంది, పిల్లలకి ఫోన్ టీవీ అసలు వద్దు, ఎస్పెషలీ బిలో 4 years. ఓకే, ఎందుకంటే అది నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది. సో పేరెంట్స్ మేము ఏమేం చేయాలి, స్క్రీన్ టైం ఫస్ట్ రెడ్యూస్ చేయాలి, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అది ఎలా ఫస్ట్ డే ఫుల్ టైం, ఇప్పుడు ముందే 8 hours పిల్లలు రోజు టీవీ చూస్తుంది. ఇప్పుడు ఫస్ట్ డే రేపు నుంచి నేను ఆపేస్తున్న పిల్లలు చాలా బిహేవియర్ ఇష్యూస్ చూపిస్తుంది మెల్లమెల్లగా. ఓకే, ఇంకా మెల్లమెల్లగా పిల్లలకి ఇంకా వేరే యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ చేయించాలి. వేరే ఏమైనా బయట పార్క్ తీసుకోవాలి, వాకింగ్ తీసుకోవాలి, షాప్ తీసుకోబోతుంది, మార్కెట్ తీసుకోబోండి, చిన్న బ్యాగ్ ఇవ్వండి. సో పిల్లలు కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, సో ఇంకా వేరే అంటే పేరెంట్స్ ఇంటరాక్ట్ చేయాలి, కంపల్సరీ పేరెంట్స్ ఇంటరాక్ట్ చేయాలి. ఇంటరాక్ట్ అంతా పేరెంట్స్ కూడా పిల్లల దగ్గర మాట్లాడాలి, ఆట చేయాలి, మంచిగా ఒక చిన్న పుస్తకాలు తీసుకొని రీడింగ్ చేయించాలి. పిల్లలకి కూడా కలరింగ్, ఇంకా బ్లాక్స్, గేమ్స్, ఇలాగ గేమ్స్ చేయించండి. చిన్న చిన్న వర్క్స్ కూడా పిల్లలకి ఇవ్వండి. ఇప్పుడు 3 years 4 years అంతా గ్లాస్ వాటర్ ఇవ్వు, ప్లేట్ ఎక్కడ పెట్టు, చిన్న చిన్న వర్క్ ఆ ఏజ్ ఉంది. సో ఇది మొత్తం యాక్టివిటీని ఇన్వాల్వ్ అవుతారు. ఇంకా పిల్లలు మంచిగా, ఇప్పుడు స్క్రీన్ టైం చాలా ఎక్కువ చేస్తుంది, ఆ పిల్లలు ఇప్పుడు కొంచెం తగ్గిపిస్తుంది. లైక్ 8 hours వాచ్ చేస్తుంది, ఇప్పుడు ఒక 1 hour ఉంది. సో పిల్లలకి ఎంకరేజ్ చేయండి, ఓకే మీకు మంచిగా ఉంది, ఇంకా ఏమైనా పాజిటివ్గా చెప్పాలి పిల్లలకి. ఓకే, సో ఈ పిల్లలకి కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంది, గేమ్స్ ఉంది, అది ఇన్వాల్వ్ చేయండి. ఇంకా ఆ పిల్లల సేమ్ ఏజ్ వాళ్ళ దగ్గర ఆట చేయడానికి ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తుంది, పిల్లలు ఎవరు బయట రాదు, ఇంటిలో వచ్చేస్తుంది, ఏం చేస్తుంది, టీవీ ఫోన్, ఎన్ని మంది చూస్తుంది, బయట ఆట చేస్తుంది, పిల్లలు లేరు. సాటర్డే సండే కూడా అంత కనిపించట్లేదు. ఓకే, సో ఏం చేయాలి, పిల్లలకి ఎంకరేజ్ చేయాలి. సో పేరెంట్స్ కూడా టైం స్పెండ్ చేయాలి, 1-to-1 ఇంటరాక్షన్ చేయాలి, 1-to-1 పిల్లల దగ్గర మాట్లాడాలి, అది చేయాలి. సో ఇంకా ఏంటి, బయట మా పేరెంట్స్ ఏమేమి యాక్టివిటీ చేస్తుంది అది పిల్లలకి కూడా ఇన్వాల్వ్ చేయాలి. సో ఏం అర్థమైంది ఈరోజు నా క్లాస్ నుంచి, మెయిన్లీ ఆటిజం సిమ్టమ్స్. ఓకే, ఆటిజం సిమ్టమ్స్ ఉంటే మీకు ఏమైనా మీ దగ్గర వాళ్ళకి అనిపిస్తుంది, మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, డాక్టర్ దగ్గర పంపించేయండి. ఇంకా నెక్స్ట్ వర్చువల్ ఆటిజం. సో ఇప్పుడు వర్చువల్ ఆటిజం ఇనీషియల్గా ఒక 3 years 2.5 years మేము ఐడెంటిఫై చేస్తుంది, స్క్రీన్ టైం ఆపేస్తుంది, ఓకే, లేదా అంటే దాట్ అది ఆటిజం లాగా డెవలప్ అయ్యి లైఫ్ లాంగ్ కండిషన్ అయిపోతుంది. సో మా నాలెడ్జ్ లేదు, మాకు అది తెలియదు, అందుకోసం పిల్లలకే ప్రాబ్లం వస్తుంది. సో ఫోన్ టీవీ అంతా అది లిమిటెడ్ టైం ఇవ్వాలి, స్క్రీన్ టైం తగ్గించాలి. పేరెంట్స్ లేదా క్వాలిటీ టైం చాలా ఇంపార్టెంట్. పిల్లల డెవలప్మెంటల్ పీరియడ్ పెరిగిన 5 సంవత్సరాలు తక్కువ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఆ పిల్లలకి ఇసుకాలు ప్లే చేయడానికి, ఇంకా పార్క్ తీసుకోపోవడం, డిఫరెంట్ సెన్సెస్, ఎవ్రీథింగ్. ఓకే, ఈ పంచేంద్రియాలు మొత్తం ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇన్పుట్ రావాలి, అప్పుడే ఒక పాప బాబు నార్మల్గా డెవలప్ అవుతుంది. ఓకే, సో ఇదే నాకు అర్థమైంది. ఇంకా థ్యాంక్ యూ.